హాయ్ అండి, ఈరోజు నేను చాలా సింపుల్గా కట్టె పొంగలి అండ్ చింతపండు పులుసు తయారు చేస్తున్నాను. పొంగల్ కోసం అన్ని వేసి కుక్కర్ పెట్టేశాను. నెక్స్ట్ చింతపండు పులుసు కోసం ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేయించి చక్కగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో తాలింపు వేసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించిన తర్వాత ఈ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని ఈ పౌడర్ని కూడా యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఇటు సైడ్ అయితే పొంగల్ రెడీ అయిపోయింది, అలానే పులుసు కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. పొంగల్ ఎలా వచ్చిందో చూద్దాం. బాగా వచ్చిందండి, ఫస్ట్ టైం చేశాను నేను. ఇప్పుడు ఈ పొంగల్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఈ చింతపండు పులుసు వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నేను ఫస్ట్ టైం చేశాను అన్నాను కదా, నేను ఇక్కడ తినేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇలా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా తింటారంటండి. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చాలా బాగుందని చెప్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.